హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో మనం ఈ వీడియోలో మనం సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మెన్సురేషన్ నుండి మరొక క్వశ్చన్ చేయబోతున్నాం. ఇది కూడా జామెట్రీ మెన్సురేషన్ రిలేటెడ్ అప్లికేషను. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏమన్నాడంటే, ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 16 centimeters is at a distance of 15 centimeters from the center of the circle. Then the length of the card of the same circle which is at a distance of 8 centimeters from the center is equal to dash. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే, ఇది ఒక సర్కిల్. ఓకే, సర్కిల్లోని ఇప్పుడు మీకు అందరు తెలియాల్సింది అంటే, సర్కిల్ ఇలా ఉంటే సర్కిల్లో సర్కిల్ పైన ఏమైనా రెండు పాయింట్స్ని తీసుకుని వాటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని కార్డ్ అంటాం. దీన్ని కార్డ్ అంటాం అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఒక కార్డ్ ఉంది. ఆ కార్డ్ ఏంటి అంటే, ఆ కార్డ్ లెంగ్త్ 16 centimeters. దీని లెంగ్త్ ఎంత? 16. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే, ఆ కార్డ్ అనేది మనకి సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 15 centimeters డిస్టెన్స్లో ఉంది. అంటే ఒకవేళ మీరు దీన్ని తీసుకున్నారనుకోండి, డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ నుంచి? సో చూడండి, ఇది 15 centimeters. ఓకే, ఇది 15. ఓకే, ఇది 15 centimeters, రైట్. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ జామెట్రిక్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే, ఓకే 15 centimeters నుంచి ఇక్కడికి ఉండే అంటే దీనికి నుంచి కార్డుకు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, డిస్టెన్స్ అనేది 15. ఇప్పుడు మనకి కార్డ్స్ తల ప్రాపర్టీలో ఏంటుందంటే, ఒక సర్కిల్లో సెంటర్ నుండి ఒక కార్డ్కి గీసిన పర్పెండిక్యులర్ అనేది ఆ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఆ కార్డ్ని కరెక్ట్గా సమానంగా పార్ట్స్గా విడదీస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్ తలకు లెంత్ ఎంత అన్నాడు వాడు? కార్డ్ తల లెంత్ ఎంత అన్నాడు అంటే 16 centimeters అన్నాడు. ఇప్పుడు ఈ కార్డు మొత్తం 16 centimeters అన్నప్పుడు ఆ 16 centimeters ఎలా డివైడ్ అవుతుంది? ఇక్కడ 8గా డివైడ్ అవుతుంది, రైట్. ఇక్కడ 8, ఇక్కడ 8గా డివైడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఓకే ఇక్కడ ఒక చిన్న అబ్జర్వ్ చేద్దాం. ఏంటి అబ్జర్వేషన్ అంటే, ఇప్పుడు మీకు ఈ సర్కిల్ ఇక్కడి నుంచి ఇక్కడ లైన్ జాయిన్ చేశారనుకోండి, ఇలా లైన్ జాయిన్ చేశారనుకోండి, ఇది రేడియస్ అవుతుందా లేదా? రేడియస్ అవుతుంది. ఓకే, అలాగే సిమిలర్లీ అది రేడియస్ ఎందుకు అవుతుంది? సెంటర్ నుంచి పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్కి జాయిన్ చేసిన లైన్ కాబట్టి. క్లియర్? అయితే ఆ రేడియస్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన ట్రయాంగిల్ అయిందా లేదా? ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చూడండి, ఇలా ఉందా లేదా? ఇలా ఉంది కదా, చూడండి, ఇది 15, ఇది 8. ఓకే, అప్పుడు ఇది రైట్ యాంగిల్ ఉంది కదా ఇక్కడ 90 degrees, ఎందుకంటే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాం కాబట్టి. ఇది 8. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా లేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా. హైపోటెన్యూస్ అనేది ఎలా వస్తుంది మనకి? పర్పెండిక్యులర్ సైడ్స్ ఇచ్చినప్పుడు. ఓకే, హైపోటెన్యూస్ ఎలా వస్తుందంటే, ఈ లెంగ్త్ ఓకే మనకి పైథాగరస్ థీరం నుంచి మనం ఏం చెప్పొచ్చు? 15 square + 8 square అండర్ స్క్వేర్ రూట్ అని చెప్పొచ్చా? అంటే స్క్వేర్ రూట్ లోపల 15 square + 8 square అని చెప్పొచ్చు. ఓకే, సో 15 square అంటే ఎంత? 225. 8 square అంటే ఎంత? 64. రెండు యాడ్ చేస్తే ఎంత? 289. అంటే అండర్ స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది? 289. క్లియర్? సో కాబట్టి 289కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 17 కదా. ఓకే, అందరికీ ఇది తెలిసిన విషయమే కాబట్టి దాని అది ఎంత అవుతుందంటే 17 అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ లెంగ్త్ ఎంత అంటే 17. దేన్ని బట్టి మనం చెప్పాము అంటే పైథాగరస్ థీరంని బట్టి చెప్పాము. ఓకే, అంటే ఇప్పుడు ఈ లెంత్ ఎంత? ఇక్కడ ఈ ట్రయాంగిల్కి హైపోటెన్యూసే ఇక్కడ సర్కిల్కి రేడియస్ కూడా అవుతుందా లేదా? ఇక్కడ ఈ ట్రయాంగిల్ని బట్టి చూస్తే ఇది హైపోటెన్యూస్, సర్కిల్ని బట్టి చూస్తే ఇది రేడియస్. కాబట్టి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆటోమేటిక్ ఎంత అయినట్టు లెక్క? మనకి 17 అయినట్టు లెక్క. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతవరకు ఓకే. అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకి ఎంత వచ్చేసింది? 17. ఓకే, ఇక్కడ రేడియస్ = 17 అని రాస్తున్నాను. మనకి ఫిగర్ క్లమ్జీ అయిపోతుంది కాబట్టి దాన్ని రబ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు? మనకి ఇది మొత్తం 15 centimeters. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? 15. కానీ వాడు ఈసారి ఏమన్నాడంటే, జస్ట్ 8 ఇక్కడి నుంచి సెంటర్ నుంచి 8 centimeters డిస్టెన్స్లో
ఓకే, ఇక్కడ మనకి ఏంటి ఫైనలైజ్ అయిపోయిందంటే రేడియస్. ఓకే, రేడియస్ ఎంతో తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూడండి, వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ సెంటర్ నుంచి జస్ట్ 8 సెంటీమీటర్స్, ఇది మొత్తం 15, 8 అంటే 15 కంటే తక్కువే కదా, ఇలా ఎక్కడ రావచ్చు. సో 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండే కార్డ్కి లెంత్ ఎంత అని అడిగాడు. సో 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అంటే ఇది మొత్తం 15 కాబట్టి ఓకే, 8 అంటే సమ్వేర్ హియర్ అలా రావచ్చా, ఎందుకంటే 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అంటే తక్కువ అవుతుంది కదా మనకి. ఓకే, ఇలా రావచ్చు కదా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎంత, మనకి 8 అంతేనా, 8 అయింది. ఓకే, ఇక్కడ ఇది ఎంత అంటే 8, మనకి ఇది మొత్తం 15 అన్నాడు కాబట్టి 8 అనేది 15 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి కార్డ్ ముందుకుంది. ఓకే రైట్, ఇప్పుడు వాడు మనకేంటి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి జాయిన్ చేసాం అనుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ అవుతుందా లేదా, పర్పెండిక్యులర్ అవుతుంది. ఎందుకు పర్పెండిక్యులర్ అవుతుంది, మనమే చెప్పాం 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండే కార్డ్ లెంత్ కావాలి అని. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 8. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 8. ఇప్పుడు ఈ కార్డ్ లెంత్ కావాలి. కార్డ్ లెంత్ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఒక రేడియస్ని జాయిన్ చేస్తున్నాను. క్లియర్, రేడియస్ని జాయిన్ చేస్తున్నాను. అయితే రేడియస్ వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది, 17 కదా. ఎక్కడున్నా రేడియస్ ఒకలాగే ఉంటుంది కదా. రేడియస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికైనా రేడియసే, ఇక్కడి నుంచి ఇక్కడికైనా రేడియసే కాబట్టి 17 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, మనకి ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ అయిందా లేదా, ఏ ట్రయాంగిల్ అయింది ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇది ఇలా ఉందా లేదా, ఇక్కడ 90 డిగ్రీస్ ఉందా లేదా, ఇక్కడ 8, ఇక్కడ ఇది 17 ఉందా లేదా. ఓకే, సో కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మళ్ళీ అయింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇక్కడ ఈ సైడ్ లెంత్ x అనుకుంటే పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా. పైథాగరస్ థియరం ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, అంతేనా. సో సైడ్ స్క్వేర్ అంటే x స్క్వేర్, ఇంకొక సైడ్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 17 స్క్వేర్. సో x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్, అంతేనా. 17 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 289. ఓకే, మైనస్ 8 స్క్వేర్ అంటే 64, మైనస్ చేస్తే ఎంత వస్తుంది 225 కదా. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అయిందంటే 225 అయింది. బోత్ సైడ్స్ రెండు వైపులా స్క్వేర్ రూట్ చేశారనుకోండి, ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 225కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 15. ఎందుకు 225ని 15కి స్క్వేర్గా రాయొచ్చు కాబట్టి స్క్వేర్ రూట్ పోతాయి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది మనకి, ఇక్కడ 15 అయింది, అంతేనా. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఎంత 15, ఇక్కడ ఎక్స్ 15 అంటే ఈ లెంగ్త్ మనకి ఎంత వచ్చినట్టు 15 వచ్చినట్టుగా. కానీ వాడు మనకేమన్నాడు, కార్డ్ తల్ లెంత్ అడిగాడు. కార్డ్ తల్ లెంత్ అంటే ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్. మీకు ఇంతకు ముందే చెప్పాను ఏంటని, ఒక కార్డ్లోని సెంటర్ నుంచి ఒక సర్కిల్లోని సెంటర్ నుండి ఏదైనా కార్డ్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ అనేది కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఈ పర్పెండిక్యులర్ అనేది కరెక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్గా కార్డ్ని కట్ చేస్తుంది. అంటే ఈ రెండు పార్ట్ల లెంత్లు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయా లేదా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, ఇక్కడ ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈ లెంత్ అవ్వాలి, అవునా. ఎందుకు, ఇది పర్పెండిక్యులర్ డ్రాన్ టు కార్డ్ కాబట్టి, అంటే ఈ కార్డ్కి పర్పెండిక్యులర్ కాబట్టి. ఓకే, సో కాబట్టి ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 15 అంటే ఆటోమేటిక్గా ఈ లెంత్ కూడా ఎంత అవ్వాలి 15 అవ్వాలా లేదా. సో కాబట్టి 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ కార్డ్ తాలూకు మొత్తం లెంత్ ఎంత అంటే ఏమవుతుంది, ఈ పార్ట్ ఏమో 15, ఈ పార్ట్ ఏమో 15, అంటే మొత్తం ఎంత అవుతుంది, ఈ మొత్తమే కదా కార్డ్ అంటే ఈ టోటల్ కదా. సో కాబట్టి ఈ టోటల్ లెంగ్త్ ఎంత అవుతుంది 15 + 15 అవుతుందా లేదా. సో 15 + 15 అంటే ఎంత 30. ఓకే, సో కాబట్టి 30 సెంటీమీటర్స్ అనేది ఆ 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, అంటే సెంటర్ నుంచి 8 సెంటీమీటర్ల డిస్టెన్స్లో ఉండే కార్డ్ లెంత్ ఎంత 30. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్లో ఆన్సర్ ఇచ్చాడా లేదా అంటే ఇచ్చాడు. ఎన్నో ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 3 అనమాట. ఓకే, సో కాబట్టి జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జామెట్రీ మెన్సురేషన్ ప్రాపర్టీస్ అనేవి గుర్తుండడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ రావు. సరే, ఇంకొక ప్రాబ్లం ఈ వీడియోలో చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా కొంచెం సింపులే కానీ జాగ్రత్తగా చూడాలి. A semicircular shaped window has diameter 63 centimeters. Its perimeter equals dash. Pi equal to 22/7 తీసుకోమన్నాడు. ఒకసారి చూడండి,
ఒక విండో ఏ షేప్లో ఉందంటే సెమీ సర్కిల్ షేప్లో ఉంది, అంటే అర్ధవృత్తం షేప్లో ఒక కిటికీ ఉంది. ఓకే, దాని డయామీటర్ అంటే ఇదంతా డయామీటర్ కదా. ఓకే, సో కాబట్టి ఈ మొత్తం డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 63 ఇచ్చాడు. ఓకే, డయామీటర్ మొత్తం ఎంత ఇచ్చాడంటే 63. క్లియర్? ఓకే, సో ఇప్పుడు వాడు మనకి ఏమన్నాడంటే దీని తాలూకు పెరిమీటర్ అడిగాడు. అంటే ఈ విండో తాలూకు పెరిమీటర్ అంటే అర్థం ఏంటి? ఒక షేప్ చుట్టూ మొత్తం ఎంత లెంత్ కవర్ అవుతుందో దాన్నే పెరిమీటర్ అంటారు. అంటే ఇక్కడ ఈ ఆర్క్ ప్లస్ ఈ మొత్తం లైన్ సెగ్మెంట్ కలిపితే పెరిమీటర్ అవుతుంది. క్లియర్? సో కాబట్టి పెరిమీటర్ కావాలంటే మనం ఏం చేయాలి? పెరిమీటర్ కావాలంటే ముందు ఇక్కడ మొత్తం చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ సర్కంఫరెన్స్ ఒకవేళ రేడియస్ ఆర్ అనుకుంటే, ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత అవ్వాలి? 2πr అవ్వాలి. కరెక్ట్? అయితే ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ కట్ చేసేసాం. కట్ చేసేసినప్పుడు ఈ కర్వ్డ్ లైన్ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అవుతుందా లేదా? అది ఎంత అవుతుంది? 2πr/2 అవుతుందా లేదా? ఓకే, సో కాబట్టి ఈ మొత్తం లెంత్ ఎంత అవుతుందంటే 2πr/2. ఓకే, అంటే ఎంత అవ్వాలి? πr. πr అంటే ఇక్కడ r అనేది ఎంత అవుతుంది? డయామీటర్ అనేది 63, అంటే దీని వ్యాసం 63. అప్పుడు మనకి ఇక్కడ r కదా కావాలి, అంతేనా? πr కావాలి. ఇక్కడ πr అంటే ఏంటి? r అంటే ఇక్కడ వ్యాసంలో సగమే కదా, అంటే ఎంత? 63/2. 63/2 కదా, అంటే ఎంత? πr, అంతే కదా. ఈ ఈ ఈ ఈ సెమీ సర్కిల్ తాలూకు లెంగ్త్ ఎంత అవ్వాలి మనకి? πr అవ్వాలి. πr అంటే ఎంత అవ్వాలి? π × 63/2. ఓకే, ఇది మనకి ఈ కర్వ్డ్ లెంగ్త్. సో ఇప్పుడు వాడు మనకి ఏమన్నాడు? సింపుల్, మనకి దాని పెరిమీటర్ కావాలన్నాడు ఆ కిటికీకి, అంటే ఆ విండోకి. పెరిమీటర్ కావాలంటే ఏం చేయాల్సి వస్తుంది? ఈ మొత్తం లైన్ని అలాగే ఈ కర్వ్డ్ పార్ట్ని యాడ్ చేయాలి. ఈ కర్వ్డ్ పార్ట్ ఎంత? π × 63/2. ఓకే, π ఇంటూ లేదా 63π/2 ప్లస్ మనకి ఈ మొత్తం లెంగ్త్ ఎంత? డయామీటర్. ఆ డయామీటర్ ఎంత ఇచ్చాడు వాడు? ఈ మొత్తం లెంగ్త్ 63, కాబట్టి మొత్తం 63 యాడ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మీరు 63/2 ఇంటూ పై వాల్యూ వాడు ఎంత తీసుకోమన్నాడు? 22/7 తీసుకోమన్నాడు. ఓకే, ఇంటూ ప్లస్ 63, అంతేనా? 63/2 రాసేసాం యాజ్ ఇట్ ఈస్గా. పై వాల్యూ 22/7 పెట్టాం, ప్లస్ 63 రాసేసాం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2తో 2 11s పోతుంది, 7 9s పోతుంది. 9 × 11 ఎంత? 99 ప్లస్ ఎంత? 63. 99 ప్లస్ 63 ఎంత? 162 కదా. సో ఎంత అయింది? 162 సెంటీమీటర్స్, అంతేనా? ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ విండో తాలూకా ఈ విండోకి మొత్తం పెరిమీటర్ ఎంత అయింది అంటే, ఇగో చుట్టుపక్కల ఉన్న మొత్తం పెరిమీటర్ ఎంత అయింది అంటే 162 సెంటీమీటర్స్ అయింది. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఉందా లేదా? ఓకే, ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఉంది. ఎంత? 162 సెంటీమీటర్స్. ఎన్నో నెంబర్ ఆప్షన్లోని? ఆప్షన్ నెంబర్ 2. కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు ఏం తెలియాలి? ఇక్కడ ఒక సెమీ సర్కిల్కి పెరిమీటర్ అంటే ఏంటి తెలియాలి? ఈ హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr/2, అంతేనా? అంటే ఎంత అవుతుంది? πr. r అంటే ఇక్కడ ఎంత? 63 అనేది డయామీటర్, కాబట్టి రేడియస్ ఎంత అవుతుందంటే హాఫ్ అవుతుంది, 63/2. అంటే π × r విలువ 63/2 ప్లస్ ఇక్కడ ఎంత? డయామీటర్ 63 యాడ్ చేసుకుంటే మొత్తం అయిందనమాట. సో అలా మనకు ఆప్షన్ 2 ఆన్సర్ అయింది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ రెండు అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైనా అర్థం కాని విషయాలు ఉంటే మీరు మన కామెంట్స్లో పెట్టచ్చు, నేను దానికి ఆన్సర్ చేస్తాను. అయితే ఒకటి చూడండి, మనకి మెన్సురేషన్ అనే టాపిక్ ఎలాంటిది అంటే డైరెక్ట్గా న్యూమరికల్ సాల్వ్ చేయలేము మనం. అక్కడ కాన్సెప్ట్ మీద కొంత అబ్జర్వేషన్ ఉండాలి, అలాగే డయాగ్రమాటిక్ అనాలిసిస్ బాగా చేయడం రావాలి. అక్కడ కొంచెం క్లమ్జీ అవుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, కానీ కొంచెం అలవాటు చేసుకుంటే అది మీరు ఈజీగా చేయొచ్చు. ఈ చాప్టర్ అనేది CGL క్రాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ చూద్దాం.